శాస్త్రుల భారత భాగవతం నేర్పుతూ ఉన్నాడు. ఇక్కడ పిల్లగాడు చదువు శాస్త్రాలు నేర్వన్నా మరి అటువంటి కనుక రమాదేవి గర్భాన ఉంటుంది. అడవిలో సుమలత రాజు ఏడుగంట పేరు తన వేసుకోవాలి వల్లల్లా వాళ్ళు ఇద్దరు పిల్లలు దేవుడు సర్వీయ బల్లలు లోపల 4 వేదాలు 18 పురాణాలు ఆ శాతంలో భారత భాగవతం నేర్పుతూ ఉన్నారమ్మా. 7 ఏళ్ల పిలగళ్ళు పోయి 9 ఏళ్ల పిలగళ్ళు 9 3 12 ఏళ్ల పిలగళ్ళు పెరుగుతున్నదే. 12 3 17 15 3 18 పిలగళ్ళు పెరుగుతున్నారు. అన్ని విద్యల పిల్లగాడు వారు తేరుతున్నాడు. మరి పిల్లగాని సంగతి పడి లోపల ఉన్నది. మరి అడవిల్ల కనుక మరి ఎక్కడ లోయల లోపల పెరుగుతున్నది. మరి అడవిల్ల సంగతి అక్కడ ఉండగా అలనాడు కళ్ళ తండ్రి ప్రాణపోవం మేము శాపన పెట్టిండు. అలనార కళాల ఆరకించే దాతలారా ఇప్పటికైనా ముని శాపన తప్పది, ముండ శాపన తప్పది, అడవి లోపల కొండగోలు శాపన తప్పది, ఆడబిడ్డల శాపన తప్పబోదంటారు. ఇప్పటికైనా మరి కన్న కొడుకులకు కన్న తల్లి ఎన్ని మాటలు అన్న ఒక్క మాట దాకది కానీ కన్న తండ్రి అనగనక ఒక్క మాట అంటే పచ్చి కూడా రౌతు వేసినట్టే. అలనాడు కన్న తండ్రి ప్రాణము శాపన వ్యక్తి. ఒరే 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 సత్యశీల రాజా అడవి లోపల నా ప్రాణం పోతుంది, సెల్లాగం అవుతుందిరా. రే పాపాత్ముడా, ఎన్ని రోజులకు నీ కుడి కాలు కుష్టాలి, ఎడమ కాలు వండి ఉట్టాలి, ఇప్పుడు కూని ఉట్టాలి. అగో నేనెట్ల కనుక అచ్చగాళ్ళ పుచ్చగాళ్ళ తిరుగుకుంటా పోతున్నావు. అగో నువ్వు అచ్చగాళ్ళ పుచ్చగాళ్ళ బతుకు కావాలని అని కన్న తను శాపన పెట్టి ప్రాణం పోలేదా. అలనాడు పరమత్తు గోడ బండారు చేతుల్లో పెడతా ఉండడము. బండారు తీసి చట్టశీల వారాలు ఎప్పుడు కొడుతూ ఉన్నాడు. అయ్యో లోగిళ్ళ లోపల రావో దేవుడా, లోగిళ్ళ లోపల రావో దేవుడా, లోగిళ్ళ లోపల రావో దేవుడా, లోగిళ్ళ లోపల రావో దేవుడా. అడికలు పుష్టాలు ఉంటేమో దేవుడు, అడికలు పుష్టాలు ఉంటేమో దేవుడు, ఎడమకాలు ఉంటే నారాయణ, ఎడమకాలు మండు ఉంటే నారాయణ, ఇపులోన కూరి ఉంటేమో దేవుడు, ఇపులోన కూరి ఉంటేమో దేవుడు, మీద రాసపుండు నారాయణ, మీద రాసపుండు నారాయణ, రాసపుండు ఉంటబట్టే యమలాలు, రాసపుండు ఉంటబట్టే యమలాలు, ఈగాలు దోమలు రా నారాయణ, ఈగాలు దోమలు రా నారాయణ. అయ్యో 200 లక్షలు రా ఓ దేవుడు, 200 లక్షలు రా ఓ దేవుడు. నడవలవంటి నడవత్తలేదు, కూసుండత్తలేదు, కుడికాలు కూర్చొని ఎడమకాలు వండి పుట్టింది. ఈపులోన కూరి ఉంటే కూడా రసముందు ఉడతా ఉన్నది. ఎక్కడ వాయనా బెల్లం రమాదేవి నాకు ముఖ్యనంత మొదలుపిస్తుంది కావచ్చునాని. ఎవర్రా అడక తినబా అడక ఈడికెందుకు వచ్చినావురా? అట్టాడు ఎట్టన్నావురా? ఇదంతా పాలగచ్చు నాది అడుగు ఎక్కుతావు, నువ్వు అడక తినట్టు అడి దిగు. ఎవనివిరా అనుకుంటా అనుకున్నావు. ఓ బాడుకో నేను చేసుకున్న పెళ్ళి అన్నారు. నా మోడ ఇవరకు నన్ను రమాదేవని పిలుస్తాడు, రమాని పిలిచినారా? ఆడాలి కదా కూడా ఎగిరేస్తాను కాదు, ఒక్కసారి 2 కాళ్ళు ఎగిరేస్తాను రా నన్ను. నువ్వు మొగోని అయితే ఎవరో 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 అనుకున్నా కానీ బాడుకో గిట్ అయినంతా నీకు విడాకులు ఇస్తారా? నీకు విడాకులు ఇచ్చా పద్ధతి అన్నాడు. నాకు రోగం వచ్చిన కిడాకులు ఇస్తారు చూడు. ఇన్ని రోజులు వచ్చి పంచుకుంటున్నామో ఏం లేదు.
ఎర్ర టీ షర్ట్ అదక్కన్నా అబ్బర ఆ ఎర్ర టీ షర్ట్ ఆయన చేసుకుంటా ఆయన దక్కలేదు మళ్ళీ గాడి పడ్డదని కన్ను ఈయన వండుకున్నాడు కదా నేను ఉత్తరాజాలు ఆయన ఉత్తరాజాలు ఆయన వండుకుంటే మళ్ళీ ఆయన వండుకోడు అది అప్పడుతుంది చేతులు నడుచుకుంటే మా చూస్తాను డబ్బను ఒకవేళ ఆయన వండాడు అనుకో మళ్ళీ వండుకోడు ఆయనే వండుకునేటోడు అయితే అప్పుడే అన్నాడు ఆయన ఇక బాగా వయసు తక్కువ కదా రాణి ఏంద్రా రాయే నంజముండి రాయే లేకపోతారు గట్లా ఆయనకి చెవుకు పోకుండా ఆయన చేసుకుంటలే ఎంతమంది పోతావు గోలుగడ గోలుగడ ఉన్నది చెవుకు పోకుండా దైనగడ అక్కడ చూడగా అవన్నీ నాకే అవుతాయి కానీ అయితే నాకు రోగం వచ్చిందని చెప్పి ఆయన చేసుకున్నాను తన్ను ఒకసారి వన్ను తన్ను చీపురు కట్ట మరి వేస్తేవనుకుంటాను ముఖమంతా చూస్తా బాడుకో చూడు నా రాత పాడరాను నా రాత మంచలేదు ఒకసారి కాలు దాపు దగ్గర సరిగిట్లా లేపు అబ్బో లేపురా అబ్బో గంటే అందుకని అప్పుడు ఆడిబిడ్డను కొట్టకురా మీ అయ్యని కొట్టకురా ఆడకావు మంచిగా చూసుకోరా నీకు మంచి పేరు వస్తుంది అని చెప్పిరా అయ్యవని కోసం చూసుకుంటే గిట్నే అవుతుంది పెద్ద వీళ్ళు అంజమ్ములో చూడు వాళ్ళ అంజమ్ముండా నేను కొడతా అన్నా అయ్యవని కొట్టమన్నా కొట్టవాళ్ళు అంజవతే నేను మరి పీని అంటారు నువ్వు తింటావా చాలు నాతో పట్టుకొని వస్తారంటాను నేను కొట్టమన్నప్పుడు కొట్టినా అన్నప్పుడు మరి ఇప్పుడు అడకరాపో నువ్వు తిను ముందు వాళ్ళని తింటా ఎవరురా నేను ఎందుకు తింటా ఆడుకొని నీ నక్కలు తింటాయి కుక్కలు తింటాయి కథ చెప్పించుకొని పైసలు ఎక్కొచ్చినట్టు గాలి తింటారు నేను ఎందుకు తింటారా అవతోడు ఈ లంజముండ ఎట్లా దొరికిందో నాకు దేశంలో ఉండాలి ఏమైంది నాకు ఇటంటులు ఉండాలి దేశంలో అందరు సార్లు ఎప్పుడు ఇక్కడికి రానియా ఏంది ఆకలి అయితే అక్కడ కూసో ఇంత దడకరాబకి ఇట్లా పోయి ఎవరు నేనా వండుకోరా నేను ఎందుకు అడుగుతారా నేను ఇంటికి వెళ్ళి ఎప్పుడన్నా బయటికి వెళ్ళినా అనరా ఇగో గిలాసా ఇగో గిలాసా ఇగో ఇది సిప్ప ఇగో ఈ గిలాసా పట్టుకో ఈ సిప్ప పట్టుకో నువ్వు పోయి ఈ ఊళ్ళో 4 ఇళ్ళు అడకత్తే గప్పుడు మొదగాల నాకు ఇస్తే నేను తిన్నాక మిగిలింది నువ్వు తినవు ఆడు అడకరా లోకం నేను పోయి అడకట్టే ముందుగా తిన్నాక ఏమైనా మిగులుతుంది నేనున్నట ఇటువంటి పిల్లలు ఉండాలి నేను ఎప్పుడన్నా ఇంతకెళ్ళి బయటికి వెళ్ళిన్నా నన్ను ఎవరన్నా ఏలిపెట్టి చూపెట్టిన వాళ్ళు ఉన్నారా ఈ ఊళ్ళే లాంజర్ అని ఎత్తని అంచలేపు అలుగుతాయి ఎందుకురా అమ్మ అప్పుడు అర్థం తిన్నాయని అవ్వరు ఎవరు నేను పోతే కథంతో ఊళ్ళో ఇప్పుడు ఒక్కసారి నువ్వు ఇది పట్టుకొని పో ₹1 వేసినట్ట ఒక్కటే రూపాయి చేస్తావు ఏదన్నా చేస్తావు రూపాయి నేను తీసుకుంటే నేను చూడు అబ్బర కొడుక దాని ముడిగారు నేను ఎక్కడికి వస్తా రాయే నేను రాను మన బిడ్డలే ఈ బిడ్డని తీసుకొచ్చి ఇంకా నీకు తలగబెట్టమంట నీకున్న రోగం దానికి అంటుతుందిరా నువ్వు ముందర చిప్ప పట్టుకో నువ్వు ముందర నడు బిడ్డును నేను వెనకస్తా అవ్వ చూడు రాత పాడుగాను ఈడెట్టెట్లో చూస్తాను ఎటో ఎటో పోతాను ఇద్దరు ఆడకా మిషన్ తిరిగినట్టు తిరుగుతాను పుష్ప పుష్ప పుష్పాల కట్టలేదు రా మంచి స్టైల్ ఉంటారు ఇద్దరు భార్య భర్తలు ఆ ఇంట్లో ఉంటే ఊరిలోని ప్రజలందరూ చూసిండు ఓరి పాపాత్ముడా సత్యశీల మహారాజా నువ్వు మా ఊళ్ళో ఉన్నట్టయితే నీకున్న రోగం మాకంటుతుందా అని
ఇప్పుడు అయ్యనెట్ట ఎల్లగొట్టిండో చెల్లెనెట్ట ఎల్లగొట్టిండో ఒక్క చిప్పుందు కడముంత చేతికిచ్చి రాజవెల్ల దుబ్బవట్ట రాజవెల్ల దుబ్బవట్ట కొట్టుకొని ఆడుకుంటా ఏనాడు వస్తున్నారు కాదుమూరి భక్త ఊరా ఓ దేవుడా కాదుమూరి భక్త ఊరా ఓ దేవుడా కాదుమూరి భక్త ఊరా ఓ దేవుడు కాదుమూరి భక్త ఊరా ఓ దేవుడా వాళ్ళు మాతో ఉన్న రమ్మా నారాయణ వాళ్ళు మాతో ఉన్న రమ్మా నారాయణ చెల్ల పద్మనాలి అన్నగాని కేదనక కన్న తల్లి సంజబడి నల్లకు దానం అంటుంది కదా నల్లకు దానం అంటున్నది గడమంత పట్టుకొని రంగుల మాలకిందికి వచ్చిండు అన్న సత్తశీలవారాను నాకు ఆగలైతే భవతి భిక్షాం చేయాలి అన్న శిప్ప పట్టుకొని ముక్క అడుగుతున్నాడా అటువంటి ఒక కాశీపురి పట్టణానికి వచ్చిండు సత్యశీల మహారాజు మరి అన్నగాడు అని అటువంటి ఒక్క చెల్లెకు తెలియదు ఇది చెల్లె పట్టణం అని అన్నగానికి తెలియదు గానాడు చెల్లె అందరికి దానం చెయ్యంగా మరి ఎవరో పుచ్చగా లేవచ్చిందా అని అగో అన్నం పట్టుకొని మేడ దిగి వచ్చేటల్లకల్లా అన్నగాడు చెల్లెని ఏర్పాటు చేస్తలేడు గాని చెల్లె అన్నగాన్ని ఏర్పాటు చేసింది అయ్యో గానాడి దినం లోపల ఆ తోడవుట్టే చెల్లె అందుకే అంటారు ఆడవాళ్ళ గుండె లక్క సొంటిదాట మగోళ్ళ గుండె రాయ సొంటిదాట అన్నగాడు కనవడంగానే కన్న తల్లికైనా గాని చెరువుడు దుఃఖమే తీసుకొచ్చింది అన్నగాడు ఎట్టిన తిట్లు మర్చిపోయింది అన్నగాడు కొట్టిన దెబ్బలు మర్చిపోయి ఈ అన్నగాని వేడికచ్చే ఆశల్లే అన్నగాని వేడికచ్చే గాసెల్లరా అన్నగాని వేడికచ్చే సంజవ్వ ఈ అన్నగాని వేడికచ్చే సంజవ్వరా అన్నయ్యా ఓ అన్న ఏమిటయ్యా అన్నయ్య అన్నయ్యో అన్నరార సత్య శ్రీరామరాజా అన్నరార శ్రీరామరాజా ఈ రోగం ఎట్లా వచ్చినాదే అన్నయ్యా రోగం ఎట్లా వచ్చినాదే అన్నయ్యా ఓ అన్న ఈ రోగం ఎట్లా వచ్చింది అని అన్నగాని అటువంటి ఒక్క ఏనాడు లెక్క వచ్చి కొంగు వచ్చి పుల్లన్ని కొడుతున్నదాట తోడ ఉట్ట తెల్ల తండ్రి ఉరికి వచ్చి అన్నాని అన్నాని రోగం వచ్చిందారా నీ కలకల కలకల కన్నీరు వెట్టంగా రాజ్యాల రాదు కూర్చాలి ఉండదల్లు అన్నది కుండలకు తెల్లు అంట ఉన్నాయి ఇప్పటికైనా పెద్దలు తప్పు చెప్పలేదు 90 ఏళ్ళ తోడ ఉంటే తోడు దొరకదు 80 ఏళ్ళ ఎందుకు అంటారు అంగట్లో ఓ తల్లి తీర్ల వస్తువులు దొరుకుతాయి కానీ కన్న తల్లి దొరకదు తోడ ఉంటే తోడు దొరకదు ఆడరమ్మా అయ్యో చెల్లేమో కప్పు చూసే నారాయణ చెల్లెమో కప్పు చూసే నారాయణ అయ్యో చెల్లేమో కప్పు చూసేవో దేవుడా చెల్లెమో కప్పు చూసేవో దేవుడా చెల్లరాయ సంజరాని సంజరాని తప్పులు మన్నించరాదు నా చెల్లెలా తప్పులు మన్నించరాదా నా చెల్లెలా రెండు కాళ్ళు మొక్కుతానే నా చెల్లెలో రెండు కాళ్ళు మొక్కుతానే నా చెల్లెలా పాపకారం ఉంది చెల్లె తల్లి ప్రాణం పోతే తల్లి మొక్కం చూడలేదు తల్లికి ఎక్కిన పట్టలేదు అడవి లోపల ఎల్ల కొడితే కరతాన్ని ప్రాణం పోయింది కరతాన్ని అగ్గి పట్టలేదు కరతాన్ని మొక్కం చూడలేదు చెల్లె నాకు పుడికాలు కుష్టాలు ఎడమకాలు మండి పులోల గుడి గుడరాత ముందు పుట్టింది చెల్లె ఓ తెల్లె సంజమ్మ ఒక మాట ఎప్పుతన్ననే బంగారమా తోడ ఉన్న చెల్లె చెయ్యేశ్వర కళ్ళల్లో ఎవరు కనిపిస్తూ ఉన్నారు అక్కబయ్య ప్రాణాలు అయితన్నాయి బ్రహ్మదేవుడే అన్నాడు కొడక ఇక నీ ఆకు నింపుతానని ప్రాణం పోతుందిరా కొడక కళ్ళల్లో ఎవరు కనిపిస్తూ ఉన్నారు అక్కబయ్య ప్రాణాలు కాదన్నా ఓ చెల్లె సంధ్యమ్మ ఒకవాడ ఎప్పుతన్న చెల్లె నా గర్భాన పుట్టినోళ్ళు 10 మంది కొడుకులు లేరు 10 మంది బిడ్డలు లేరు నా బిడ్డ సుమల తరాని మన పట్టం లోపల ఉన్నది చెల్లె నా ప్రాణం వెళ్ళిపోతుంది మా జీవుడు వెళ్ళిపోతుంది నా తోడ పుట్టి అన్నగాడు పెట్టనాని బాధలు పెట్టిందా అని నా చెల్లెని వంట పోకు నా బిడ్డ నిట్టబోకని దండం పెట్టిండు చెల్లె
ఇక నీ చేతకింత తీగలిసి పోతున్నా ప్రాణం పోతుందన్నగాడు మాట వలక పట్టనా కానాడి చెల్ల వచ్చైన గాని అన్నగాని వీనవాడి కలకల కన్నీరు తీసి చెల్ల ఏనాడికి నన్ని అటువంటి ఒక్క పాలదార పోసిన విల కొట్టుకొని చెల్లెక పాదాల కాడ చచ్చిపోతున్నారు అన్నవదినేమో అప్పుడు ఆడి విల్ల సంజమ్మా ఓ అన్నయ్య నీ ప్రాణం బాయనా నీ జీవనం బాయనా మన తల్లి లేకున్నా పెట్టిపోయకున్న పేరున్నదాలనుకున్ననే అన్న మరి ఇక్కడెందుకు దానం చేయాలా అని అన్నగాన్ని వచనం తీసుకొని సుందరశీల పట్టణానికి వచ్చి అగోల నాటి కాలం లోపల కాటం వేసి కాట దానం చేస్తామని ఆ బిడ్డ అటువంటి ఒక్క ఏనాడు సుమలత రాను ఈ అటువంటి ఒక్క అరవిల్ల అటువంటి ఒక్క సంధ్యారాని అన్నగాన్ని వదనను కాట దానం చేసింది కన్న తల్లినేమో నా అన్నగాని పేరు మీద 3 వద్దుల పిట్టకు పెట్టింది 5 వద్దుల పట్టికి పెట్టి 9వ నాడు చిన్న కర్మ చేసింది 11 నాడు పెద్ద కర్మ చేసింది నెల నాడు నెలమాసికం పెట్టింది మరి నా అన్నగాడైన గాని తల్లిని కొట్టిండు తండ్రిని కొట్టిండు అతడు చచ్చిపోయినందుకు అతనికి పాపం కలిగి స్వర్గలోకం పోతాడో పోడో కాబట్టి నా అన్నగానికి ఒక్క బిడ్డున్నది నాకు ఒక్క కొడుకున్నది చచ్చిపోయిన ఇంటి లోపల ఆడవిల్ల కళ్యాణం చేసినట్టయితే ఎవరన్నా చచ్చిన వాళ్ళు ఉంటే స్వర్గలోకం పోతారట గానాని దినము లోపల ఆ అన్నగాని బిడ్డకును అగో అటువంటి ఒక్క సంధ్యారాని కొడుకు లగ్గ ముహూర్తాలు పెట్టి రాజ్యం లోపల నిమ్మలు కొట్టి నీళ్ళేసి పచ్చలు కొట్టి పందిళ్ళు చేసి మంగళవాడు వచ్చిండు మైలపోలు పోసి సాకలు రాజన్న చక్కని పెళ్లి పోలు వస్తానని అగో గానాడి దినము లోపల ఈ అల్లోయి నేరడల్లో అల్లోయి నేరడల్లా అల్లల్ల నేరాడి అల్ల నేరాడి అల్లోయి నేరడల్లో అల్లోయి నేరడల్లో అల్లోయి నేరడల్లా అల్లల్ల నేరాడి అల్ల నేరాడి అల్లోయి నేరడల్లా అల్లోయి నేరడల్లో అల్లోయి నేరడల్లా మానే ముత్యాల మైల పోలు అల్లోయి నేరడల్లో అల్లోయి నేరడల్లో అల్లోయి నేరడల్లా మానే ముత్యాల మైల పోలు అల్లోయి నేరడల్లా అల్లోయి నేరడల్లో అల్లోయి నేరడల్లా ముత్యాల మైల పోలు అల్లోయి నేరడల్లా అల్లోయి నేరడల్లో అల్లోయి నేరడల్లా ముత్యాల మైల పోలు అల్లోయి నేరడల్లా అల్లోయి నేరడల్లో అల్లోయి నేరడల్లా మెర్తి రట్టి పోలు అల్లోయి నేరడల్లా అల్లోయి నేరడల్లో అల్లోయి నేరడల్లా మెర్తి రట్టి పోలు అల్లోయి నేరడల్లా అల్లోయి నేరడల్లో అల్లోయి నేరడల్లా పొడిసేడు పోలు అల్లోయి నేరడల్లా అల్లోయి నేరడల్లో అల్లోయి నేరడల్లా పొడిసేడు చుక్కల పోలు అల్లోయి నేరడల్లా లగ్గం పోలు పోసి ఆడవిల్లని పిల్లని తయారు చేసి పిల్లగాన్ని పెళ్లి కొడుకును తయారు చేసి పోలు మీద కూర్చుని పెట్టి ఊరిలోని ప్రజలందరూ చూడంగా రంగరంగ వైభవంగా లగ్గం చేస్తానని ఈ ఆ కళ్యాణమే శుభ కళ్యాణమే ఈ ఆ దేవాన దేవతల కళ్యాణమే దేవుడా మల్లయ్య ఈ ఆ పుట్టల భూపతి కళ్యాణమే పూలకరంబకు శోభనము పుట్టల భూపతి కళ్యాణమే పూలకరంబకు శోభనము అల్లుడా మల్లయ్య కళ్యాణమే అడవిడ కేతమ్మ శోభనము అల్లుడా మల్లయ్య కళ్యాణమే అడవిడ కేతమ్మ శోభనము ఈ ఆ బారుడా మల్లయ్య కళ్యాణమే బల్లిమేలమ్మకు శోభనము బారుడా మల్లయ్య కళ్యాణమే బల్లిమేలమ్మకు శోభనము ఈ ఆ ఎల్లమ్మ ముట్టాల కళ్యాణమే ఎదురు ముట్లకు శోభనము ఎల్లమ్మ ముట్టాల కళ్యాణమే ఎదురు ముట్లకు శోభనము ఈ ఆ అక్కుర మంగారి కళ్యాణమే తమ్ముడా వీరయ్య శోభనము అక్కుర మంగారి కళ్యాణమే తమ్ముడా వీరయ్య శోభనము ఈ ఆ గంగమ్మ గౌరమ్మ కళ్యాణమే గౌరీ పార్వతి శోభనము గంగమ్మ గౌరమ్మ కళ్యాణమే గౌరీ పార్వతి శోభనము అమ్మమ్మ సారవ కళ్యాణమే పౌరుషరాజు శోభనము అమ్మమ్మ సారవ కళ్యాణమే పౌరుషరాజు శోభనము అంగలింగాలకు కళ్యాణము ఆచారవంతులకు శోభనము అంగలింగాలకు కళ్యాణమే ఆచారవంతులకు శోభనము దేవ లక్ష్మణ తారాబలం చంద్రాబలమా
అని లగ్గం చేసి 4 వద్దుల నాగవెల్లి వేసిందో అప్పుడు కన్న కొడుకుని నిలిచింది కొడుక ఇది నా తాతలు ముత్తాతలు నా అన్నగాడు ఏది నా రాజ్యం ఉన్నది ఈ రాజ్య పరిపాలన మంచిగా చేసుకోమ్మ ఆ కన్న కొడుకు రాజ్య పట్టాభిషేకం కట్టిన పోలే అప్పుడు ఆ సత్యశీల మహారాజు రమాదేవి చచ్చిపోయి స్వర్గలోకం ముడుతున్నారట ఇక్కడ ఈ పిల్లగాడు పరిపాలన చేసుకుంటా సంబరంగా సంతోషంగా ఉంటున్నాడు మరి ఆడవిల్ల సంధ్యారాణి భర్తను పట్టుకొని అగో కాశీపురి పట్టణం లోపల సంబరంగా సంతోషంగా ఉంటున్నారు అగో ఎక్కడి వాళ్ళు అక్కడ సంబరంగా సంతోషంగా ఉంటున్నారు కష్టం వల్ల